అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫేమస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి అన్నమాట. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు మనందరికీ తెలుసు, కామెడీ హీరోగా తెలుగు సినిమా చరిత్రలో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. సో తర్వాత ఆయన ఏజ్కి తగినట్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తా ఇప్పటికీ స్టిల్ ఎంతో ఎనర్జెటిక్గా ఆయన సినిమాలు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట. ఏ వ్యక్తితో అయినా సరే ఆయన చాలా జోవియల్గా ఉండేటటువంటి వ్యక్తి. ఎవరినైనా సరే చాలా ప్రేమతో ఆయన మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుతూ ఏమైనా కానీ ఏమంటారంటే, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ఒక్కరిని ప్రేమగానే మాట్లాడిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ఒక్కరిని సొంత మనిషిలా ఫీల్ అయ్యి చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఇప్పుడు సొంత మనుషులతో మనం ఎలాగ మాట్లాడతాం? ఏమండి, రండి, పొండి అని మాట్లాడతామా? అరే తురేనా మాట్లాడుకుంటాం. సో రాజేంద్ర ప్రసాద్ గారి పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాక్ అది. ఇక ఈ రాబిన్హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి డేవిడ్ వార్నర్ క్రికెటర్ వచ్చారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ మాటల సందర్భంలో డేవిడ్ వార్నర్ గురించి ఆయన చెప్తున్నటువంటి సందర్భంలో ఏమన్నారంటే, వీడు తెలుగు ప్రజల్లో ఒక్కడైపోయాడు అంటూ అతనేం తప్పుగా ఏం మాట్లాడలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు, కించపరిచి మాట్లాడలేదు. కాకపోతే వాడు వీడు అని సంబోధించడం జరిగిందనమాట. దాంతో సినీ ప్రియులు కావచ్చు, లేదంటే క్రికెట్ని బాగా అభిమానించే వాళ్ళు కావచ్చు, నీ వయసు ఏంది, నువ్వేంటి ఇలా మాట్లాడడం ఏంటి, అతను విదేశీయుడు, అతనికంటూ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫైర్ అవ్వడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారి మీద. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో మనం ఒకసారి విందాం. ఐ లవ్ డేవిడ్ వార్నర్, ఐ లవ్ హిస్ క్రికెట్. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్, లవ్ అవర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకరికి ఒకరు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగదు. విన్నారు కదండి. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఏమంటారంటే, డేవిడ్ వార్నర్ అంటే నాకు చాలా ఇష్టం, డేవిడ్ వార్నర్ క్రికెట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, అలాగే డేవిడ్ వార్నర్ కూడా తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి పనిచేసాం కాబట్టి అతని పట్ల నాకు ఇంకా ప్రేమ పెరిగిపోయింది. కానీ నేను ఇంటెన్షనల్గా కావాలని అతన్ని నేను కించపరచాలని నేనేమీ మాట్లాడలేదు. సో నేను ఏదైతే మాట్లాడానో దానికి నా తరఫు నుంచి హృదయపూర్వక క్షమాపణలు అని చెప్పేసి ఆయన చాలా హుందాతనంగా, అంత సీనియర్ యాక్టర్, ఆయన ఏమి సారీలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన అనుభవం ముందు డేవిడ్ వార్నర్ అయినా సరే తక్కువే. ఇప్పుడు క్రికెట్లో డేవిడ్ వార్నర్ తోపు తురుము, ఎవరెస్ట్ అంత కావచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు క్రికెట్లోకి వెళ్తే అక్కడ డేవిడ్ వార్నర్ ముందు చిన్నతనమే, ఎందుకంటే చిన్నోడే. అలాగే యాక్టింగ్ పరంగా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారి ముందు డేవిడ్ వార్నర్ అనేవాడు కూడా చిన్నవాడే. సో జూనియర్ ఆర్టిస్టుల కిందనే లెక్క. ఎలాగైతే క్రికెట్లోకి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్తే ఒక జూనియర్ ప్లేయర్ మాదిరిగా ట్రీట్ చేస్తారో, అలాగే ఈ యాక్టింగ్ పరంగా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారి ముందు ఆ డేవిడ్ వార్నర్ అనే వ్యక్తి కూడా జూనియర్ ఆర్టిస్ట్ కిందనే లెక్క. సో ఈ లెక్కన వేసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు సారీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా ఆయన వయసు, ఆ హుందాతనం ఆయనతో క్షమాపణ చెప్పించింది. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పేటీఎం కూలీలు, అటువైపు బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి ఈ గొర్రె బిడ్డలు, వీళ్ళంతా చేరి ఈ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈయనను పచ్చకుక్క అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా ఆయన వయసును కూడా మర్చిపోయి, ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసినటువంటి సేవను కూడా మర్చిపోయి, ఆయన కళాప్రపూర్ణ అండి, అంత గొప్ప పేరున్నటువంటి వ్యక్తిని పట్టుకొని నీచాతి నీచంగా ట్రోలింగ్ చేశారు. ఆయన సారీ చెప్పాడు. మీరంతా చెప్పండి ఇప్పుడు సారీ. ఆయన స్థాయికి, ఆయన వ్యక్తిత్వము, ఆయన హుందాతనము ఆయనతో సారీ చెప్పించింది. ఆయన నెరిసిన
గెడ్డంలో ఒక వెంట్రుకంత ఉండదు మీ వయసు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయనలాగా హుందాగా క్షమాపణలు. ఒక మనిషిని ట్రోల్ చేయడం చాలా ఈజీ, కానీ ఎదుటి వ్యక్తికి క్షమాపణ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ఉండాలి దమ్ము. ఈయనకుంది ధైర్యం, దమ్ము. మీకుందా ట్రోల్ చేసిన వాళ్ళు? సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.